ఓకే. హలో ఎవ్రీబడి. బాగున్నారా మీరు? లాస్ట్ గా ఏ చాప్టర్ చదివామని గుర్తుందా మీకు? వాట్ డిడ్ వి డూ లాస్ట్? ఒక పెద్ద గ్యాప్ తర్వాత మీట్ చేస్తున్నాము కదా. ఏం చదివామో లాస్ట్ గా అని చెప్పండి. వాట్ డిడ్ వి డూ ఇన్ లాస్ట్ క్లాస్? ఎస్, ఇన్ అవర్ కెమిస్ట్రీ క్లాస్ వాట్ డిడ్ వి డూ లాస్ట్? ఏం చేసామో త్వరగా చాట్ బాక్స్ లో కొట్టండి. త్వరగా త్వరగా. Okay, we have seen about the mole concept and continuation of that, isn't it? Okay, today we are going to start a new chapter. A chapter, chemical bonding ano oka chapter. Chemical bonding and molecular structure. సో ఈ చాప్టర్ కి మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే టూ ఆటమ్స్ జాయిన్ అవుతాయి. ఎలా? ఒక బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఆ బాండ్ ఫార్మేషన్ జరుగుతున్నప్పుడు ఆ బాండ్స్ ఎలా ఉంటాయి దాని గురించి చదవడానికి ఈ చాప్టర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫర్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ హౌ ఇస్ అ బాండ్. ఎలక్ట్రోనెగటివిటీ గురించి ఎప్పుడైనా విన్నారా మీరు? ఈ చాప్టర్ లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎలక్ట్రోనెగటివిటీ. అండ్ దర్ ఇస్ అ థియరీ కాల్డ్ విఎస్ఈపిఆర్ థియరీ అంటాము. వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ. విఎస్ఈపిఆర్ థియరీ. ఆ థియరీ ఈ రోజుకి మెయిన్ పార్ట్. కానీ ఆ థియరీ చదవడానికి ముందు వీ హ్యావ్ టు డూ అ రీక్యాప్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివిటీ. అది అర్థం చేసుకుంటే మాత్రమే నెక్స్ట్ కి వెళ్ళొచ్చు. సో ఎలక్ట్రోనెగటివిటీ త్వరగా క్యాన్ వి జస్ట్ రీక్యాప్ వాట్ వీ హ్యావ్ డన్ ఇన్ ఎలక్ట్రోనెగటివిటీ? ఒక చిన్న క్విజ్ ఉంది నా దగ్గర, జస్ట్ 3 క్వశ్చన్స్. అందరూ చాట్ బాక్స్ లో ఆన్సర్ కొట్టండి, లేకపోతే అన్మ్యూట్ చేసి ఆన్సర్ చేయండి. ఎస్. ఎస్, గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. Okay, let's just do the short quiz on electrochemistry. Electronegativity, sorry. We are going to do the short quiz on electronegativity. సో ఆన్సర్ చాట్ బాక్స్ లో కొట్టండి. ఈ రోజు చాలా ఇంటరాక్టివ్ గా ఉండాలి క్లాస్, ఎందుకంటే యూఆర్ హ్యావింగ్ సమ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ టు రీడ్. ఓకే. ఓకే, అట్ లాస్ట్ వీ విల్ జాయిన్ ద క్విజ్. ఇప్పుడు జస్ట్ చాట్ బాక్స్ లో ఆన్సర్ కొట్టండి, అంతే చాలు. ఎస్. జస్ట్ ఎ మినిట్. ఓకే. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్విజ్. సో క్విజ్ ఆన్ ఎలక్ట్రోనెగటివిటీ, ఎందుకంటే ఇది అర్థం చేసుకుంటే మాత్రమే నెక్స్ట్ టాపిక్ కి వెళ్ళొచ్చు. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అయానిక్? అయానిక్ బాండ్ దేంట్లో ఉందని చెప్పండి. విచ్ ఆఫ్ దీస్ హ్యాస్ అయానిక్ బాండింగ్? త్వరగా చెప్పండి చాట్ బాక్స్ లో. ఓన్లీ 15 సెకండ్స్. ఓన్లీ 10 more seconds. త్వరగా త్వరగా చెప్పండి. అయానిక్ బాండ్ దేంట్లో ఉంటుంది? అయానిక్ బాండ్ ఇస్ ప్రెసెంట్ ఇన్, కమ్ ఆన్, ఓన్లీ 5 more seconds. Okay, ionic bonding is present only in potassium iodide. Very good, very good. Blue color, no. మీథేన్ మాలిక్యూల్ లో అన్ని కోవాలెంట్ బాండ్స్, ఎందుకంటే కార్బన్ హైడ్రోజన్ కదా, ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ చాలా తక్కువ ఉంటుంది. H2 ఎలా ఉంటుంది? సేమ్ ఆటమ్స్, ఎలక్ట్రోనెగటివిటీ 0 ఉంటుంది. డైమండ్ లో కార్బన్ ఇస్ బాండెడ్ టు అనదర్ కార్బన్, సో ఇట్ విల్ బి హ్యావింగ్ 0 ఎలక్ట్రోనెగటివిటీ. సెకండ్ క్వశ్చన్, కోవాలెంట్ బాండ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది? ఆప్షన్స్ చూడండి. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్సా, షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్సా, డొనేటింగ్ ఎలక్ట్రాన్సా, లేకపోతే ఆల్ ఆఫ్ ది అబవ్? కోవాలెంట్ బాండ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది? ఎస్, వెరీ గుడ్. ఓకే, బ్లూ కలర్ అంటున్నారు. ఓకే, మెనీ పీపుల్ ఆర్ టెలింగ్ బ్లూ. ఆఫ్ కోర్స్ ఎస్, షేర్ చేస్తే మాత్రమే అది కోవాలెంట్. కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే అది ఏంటి? అది అయానిక్ బాండ్. తర్వాత డొనేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే దాన్ని కోఆర్డినేట్ బాండ్ లేకపోతే డేట్ బాండ్ అని చెప్తాము. వెరీ గుడ్. నౌ లాస్ట్ క్వశ్చన్, chemical bond in which electron cloud is unevenly shared. ఎలక్ట్రాన్ క్లౌడ్ అనీవెన్ గా షేర్ అయితే దాన్ని ఏమంటాము? కోఆర్డినేట్ బాండా, పోలార్ కోవాలెంట్ బాండా, అయానిక్ బాండా, ఏంటి చెప్పండి? విచ్ టైప్ ఆఫ్ బాండ్? ఓకే, ఎస్. గుడ్ ఈవినింగ్ చిన్నమన్యం, వెరీ గుడ్. ఇట్స్ అ పోలార్ బాండ్. ఎస్, కంప్లీట్ గా ఎలక్ట్రాన్ క్లౌడ్ ట్రాన్స్ఫర్ అయితంటే అది అయానిక్ బాండ్.
ఎస్, తర్వాత ఏమవుతుంది? కోఆర్డినేట్ బాండ్ అంటే ఒక ఎలక్ట్రాన్ పేర్ మాత్రమే. వెరీ గుడ్. పోలార్ కోవాలెంట్ బాండ్ అంటే అన్ఈవెన్ షేరింగ్. వెరీ గుడ్. వీ హ్యావ్ ఫినిష్డ్ దిస్ క్విజ్. నౌ లెట్ us go into today's topic. What are we going to go into today's topic, which is VSEPR theory. ఈ విఎస్ఈపిఆర్ థియరీ చదవడానికి ఈ విఎస్ఈపిఆర్ థియరీలో కొన్ని పాస్టులేట్స్ ఉన్నాయి. పాస్టులేట్స్ అంటే ఏంటి? కొన్ని అసంప్షన్స్. అసంప్షన్స్ అని చెప్పొచ్చు. అసంప్షన్స్ అంటే తెలుసు కదా మీకు. వీఆర్ హ్యావింగ్ సర్టెన్ అసంప్షన్స్ ఇన్ దిస్. సో లెట్ us గో ఫర్ ద ఫస్ట్ పాయింట్. విఎస్ఈపిఆర్ థియరీ అంటే ఇట్స్ అ థియరీ టు ఎక్స్ప్లెయిన్. ఎందుకు విఎస్ఈపిఆర్ థియరీ అంటే ఏంటి? ఇది ఒక మాలిక్యూల్ కి స్ట్రక్చర్ ఎలా ఉంటుందని చెప్తున్న థియరీ. ఇట్ గివ్స్ అస్ ద స్ట్రక్చర్ ఆఫ్ అ మాలిక్యూల్. ఆ స్ట్రక్చర్ ఆఫ్ ద మాలిక్యూల్ ఎలా ఉంటుందని విఎస్ఈపిఆర్ థియరీ మనకి చెప్తుంది. ఫస్ట్ పాయింట్ ఏమంటే, ఎన్ని ఎలక్ట్రాన్ పేర్స్ ఉన్నాయి? నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్స్. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్స్ తెలిస్తే ఈజీగా స్ట్రక్చర్ ఏంటని తెలుస్తుంది. సో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్స్ విల్ గివ్ అస్ ద స్ట్రక్చర్. ఎలక్ట్రాన్ పేర్స్ అంటే టూ టైప్స్ ఉన్నాయి. వెదర్ ఇట్ కెన్ బి బాండెడ్ ఎలక్ట్రాన్ పేర్ ఆర్ నాన్ బాండెడ్ ఎలక్ట్రాన్ పేర్. సో బాండెడ్ ఆర్ నాన్ బాండెడ్. సో ఎన్ని ఎలక్ట్రాన్ పేర్స్ ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్ టు డిటర్మిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద మాలిక్యూల్. వెరీ గుడ్. ఇప్పుడు సెకండ్ పాయింట్. ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అన్ని ఎలక్ట్రాన్స్ కి చార్జ్ ఏంటి? వాట్ ఈస్ ద చార్జ్ ఆన్ అన్ ఎలక్ట్రాన్? పాజిటివా, నెగటివా, న్యూట్రలా? ఇట్స్ గోయింగ్ టు బి నెగటివ్ చార్జ్, అవునా కదా? సో రెండు ఎలక్ట్రాన్స్ పక్కన పక్కనలో వస్తే ఏమవుతుంది? బోత్ ఆర్ నెగటివ్లీ చార్జ్. సో రెండు నెగటివ్ చార్జ్ పక్కనలో వస్తే ఏమవుతుంది? అట్రాక్షనా, రిపల్షనా? వాట్ విల్ హ్యాపెన్? When the electron pairs are coming close to each other, repulsion ఉంటుంది. సో these valence shell electrons అంటే బోత్ ద బాండ్ పేర్ ఆర్ నాన్ బాండెడ్ ఎలక్ట్రాన్ పేర్. సెంటర్ లో ఒక ఆటం ఉంది. ఆ ఆటమ్ కి ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆ ఎలక్ట్రాన్స్ పక్కన పక్కనలో వస్తే రిపల్షన్ ఉంటుంది. సో దీస్ వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్స్ రిపెల్ ఈచ్ అదర్. రిపెల్ ఈచ్ అదర్. సెకండ్ పాయింట్, రిపల్షన్ ఉంటుంది. సో రిపల్షన్ ఉంటే స్టేబుల్ గా ఉంటుందా అది? రిపల్షన్ ఉంటే స్టేబుల్ గా ఉండదు. రిపల్షన్ చాలా తక్కువ ఉండాలి కదా. సో రిపల్షన్ తక్కువ ఉండాలంటే బాండ్స్ చాలా దూరం దూరంగా ఉండాలి, అవునా కదా? టు మినిమైజ్ రిపల్షన్. రిపల్షన్ తక్కువ ఉండాలంటే దూరం దూరంగా ఉండాలి బాండ్స్. దేర్ షుడ్ బి మాక్సిమం సెపరేషన్. మాక్సిమం సెపరేషన్ అంటే ఏంటి? డిస్టెన్స్. సో ఒక బాండ్ అండి, చూడండి ఇక్కడ ఏ బి, బి ఒక బాండ్ ఉంది. లేకపోతే ఏ బి, బి ఇలా ఉంది. ఇక్కడ చాలా దూరంగా ఉంది కదా, కానీ ఇక్కడ పక్కన పక్కనలో ఉంది. సో రిపల్షన్ ఇక్కడ మోర్ రిపల్షన్, అండ్ ఇక్కడ లెస్ రిపల్షన్. అర్థమైందా మీకు? సో వాయిస్ నాట్ ఆడిబుల్. ఐ హోప్ మై వాయిస్ ఇస్ ఆడిబుల్. ఎస్ లోకేష్ సార్, ఇస్ మై వాయిస్ ఆడిబుల్? ఎస్ అదర్ స్కూల్స్, ఇస్ మై వాయిస్ ఆడిబుల్ టు యూ పీపుల్? వినిపించట్లేదా? కమ్ ఆన్, క్విక్లీ ఆన్సర్ మీ. వినిపిస్తుందా లేదా? ఓకే, ఆడిబుల్. ఓకే, ఇట్స్ ఆడిబుల్. సో వీ హ్యావ్ టు. ఓకే, అమరాగోర్ యూ థింక్, ఐ థింక్ కొంచెం మీ సైడ్ లో వాల్యూమ్ కొంచెం ఇంక్రీజ్ చేయాలి. ఓకే, థర్డ్ పాయింట్, రిపల్షన్ తగ్గించాలి అండ్ సెపరేషన్ వీ హ్యావ్ టు మేక్ ఇట్ మోర్. అది థర్డ్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏమంటే, ఒక మల్టిపుల్ బాండ్ ఉంటే ఆర్ ట్రీటెడ్ యాజ్ సింగిల్ బాండ్స్. మల్టిపుల్ బాండ్స్ ఉంటే కూడా, అంటే డబుల్ బాండ్ ఉంటే కూడా, ట్రిపుల్ బాండ్ ఉంటే కూడా దాన్ని సింగిల్ బాండ్ లాగానే కన్సిడర్ చేస్తాము. ప్రతి ఒక్కసారి ఇలాంటి చేంజ్ చేయాలంటే కష్టంగా ఉంటుంది కదా. సో వీ విల్ కన్సిడర్ ఇట్ ఆల్ సేమ్. ఎస్, వెరీ గుడ్. సో మల్టిపుల్ బాండ్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ సింగిల్ బాండ్స్. నెక్స్ట్, వీఆర్ హ్యావింగ్ బాండెడ్ ఎలక్ట్రాన్స్. దాన్ని ఏమంటాము? బాండ్ పేర్స్.
బాండ్ pairs కి నేను BP అని సింబల్ ఇస్తున్నాను. నెక్స్ట్ వీఆర్ హ్యావింగ్ నాన్ బాండెడ్ pairs. నాన్ బాండెడ్ pairs ఉంటే దాన్ని లోన్ పేర్ అంటాము. ఏమంటాము? లోన్ పేర్ అంటాము. దానికి LP అని సింబల్ ఇస్తున్నాను. ఎస్, వెరీ గుడ్. సో కెన్ యూ కాపీ దీస్ పాస్టులేట్స్ డౌన్ క్విక్లీ? త్వరగా నోట్ డౌన్ చేసుకోండి. బాండెడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, నాన్ బాండెడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ రిపల్షన్ చూడాలి. ఆర్డర్ ఆఫ్ రిపల్షన్. ఒక బాండ్ పేర్ దగ్గర ఇంకొక బాండ్ పేర్ వస్తే బాండ్ పేర్ రిపల్షన్ అంటాము. ఒక లోన్ పేర్ దగ్గర ఇంకొక లోన్ పేర్ వస్తే లోన్ పేర్ రిపల్షన్. ఒక బాండ్ పేర్ దగ్గర లోన్ పేర్ వస్తే దాన్ని లోన్ పేర్ రిపల్షన్ అంటాము. సో దెర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ రిపల్షన్స్ విచ్ ఇస్ బాండ్ పేర్, లోన్ పేర్ అండ్ లోన్ పేర్. ఇప్పుడు దీనికి ఆర్డర్ ఆఫ్ రిపల్షన్ ఏంటని చూడాలి. అంటే దేనికి ఎక్కువ ఉంటుంది, దేనికి తక్కువ ఉంటుందని చూడాలి. ఆల్వేస్ లోన్ పేర్ హ్యాస్ మాక్సిమం రిపల్షన్ దాన్ లోన్ పేర్, అండ్ బాండ్ పేర్ హ్యాస్ లీస్ట్ రిపల్షన్. అంటే చాలా తక్కువ రిపల్షన్ ఎక్కడ ఉంటుంది? ఓన్లీ ఫర్ బాండ్ పేర్. ఓకే, నౌ జస్ట్ చెక్ దిస్ ఆర్డర్. అర్థమైందా మీకు? దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు రిమెంబర్. ఓకే, నౌ నోట్ డౌన్ ద పాస్టులేట్స్. ఫస్ట్ పాస్టులేట్ ఏంటి? ఎన్ని ఎలక్ట్రాన్ పేర్స్ ఉన్నాయో అవి స్ట్రక్చర్ ని డిటర్మిన్ చేస్తుంది. సో ది బ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్స్ విల్ డిటర్మిన్ ద స్ట్రక్చర్. సెకండ్ పాయింట్ ఏంటి? ఎలక్ట్రాన్స్ ఉన్నాయి సరే, అన్ని నెగటివ్ చార్జ్ కదా, నెగటివ్ నెగటివ్ పక్కనలో వస్తే రిపెల్ అవుతుంది. సో బ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్స్ విల్ రిపెల్ ఈచ్ అదర్. థర్డ్ వన్ ఏంటి? ఈ రిపల్షన్ తగ్గించాలంటే సెపరేషన్ మాక్సిమం గా ఉండాలి, అంటే ఎక్కువ ఉండాలి డిస్టెన్స్. అప్పుడు టు మినిమైజ్ రిపల్షన్ దేర్ షుడ్ బి మాక్సిమం సెపరేషన్. ఫోర్త్ పాయింట్, మల్టిపుల్ బాండ్స్ ఉంటే దాన్ని సింగిల్ బాండ్ లాగానే ట్రీట్ చేస్తాము. సో మల్టిపుల్ బాండ్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ సింగిల్ బాండ్. డబుల్ బాండ్ ఉంటే డోంట్ వరీ, టేక్ ఇట్ యాజ్ సింగిల్ బాండ్. ట్రిపుల్ బాండ్ ఉంటే కూడా డోంట్ వరీ, ట్రీట్ ఇట్ లైక్ అ సింగిల్ బాండ్. అండ్ ద ఫిఫ్త్ పాయింట్ ఇస్ ఆర్డర్ ఆఫ్ రిపల్షన్. లోన్ పేర్ కి మాక్సిమం ఉంటుంది, తర్వాత లోన్ పేర్, దెన్ బాండ్ పేర్. వెరీ గుడ్. అర్థమైందా మీకు? ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. నోట్ డౌన్ చేసుకున్నారా మీరు? కెన్ ఐ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్? ఓకే, ఐఎమ్ గోయింగ్ టు మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఓకే, ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఆ మాలిక్యూల్స్ కి ఎలా ఉంటుంది స్ట్రక్చర్? ఇప్పుడు కన్సిడర్ ద మాలిక్యూల్ ఆఫ్ ద టైప్ AB2. అంటే ఏ అండ్ రెండు రెండు బాండ్స్ అటాచ్డ్. ఏ అండ్ టూ మాలిక్యూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ BeCl2. BeCl2 ఒక మాలిక్యూల్. బెరీలియం కి అవుట్ సైడ్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? వాట్ ఈస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ బెరీలియం? బెరీలియం అటామిక్ నంబర్ ఇస్ 4. అప్పుడు 1s2 2s2, ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్. రెండు ఎలక్ట్రాన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ బాండింగ్ విత్ క్లోరిన్. సో ఎన్ని లోన్ పేర్స్, ఎన్ని బాండ్ పేర్స్? రెండు బాండ్ అయింది, అండ్ దర్ ఇస్ నో లోన్ పేర్, ఓన్లీ బాండ్ పేర్స్. సో వీఆర్ గోయింగ్ టు లుక్ అట్ మాలిక్యూల్స్ విచ్ హ్యావ్ ఓన్లీ బాండ్ పేర్స్. లోన్ పేర్స్ గురించి మీరు ఆలోచించడానికి అవసరం లేదు ఇప్పుడు. సో BaCl2 అంటే రెండు బాండ్ పేర్స్ ఉన్నాయి. సో ఎలా ఉండొచ్చు చూడండి. ఇక్కడ బి ఇక్కడ సెంటర్ లో, ఎస్, అండ్ ఒక సిఎల్ ఇక్కడ, ఒక సిఎల్ ఇక్కడ, ఇలా ఉండొచ్చా? ఇది ఒక పాసిబిలిటీ. నెక్స్ట్ ఏంటి? బి ఇక్కడ, సిఎల్ ఇక్కడ, సిఎల్ ఇక్కడ. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ బాండ్ యాంగిల్ ఎంత ఉంది? బాండ్ యాంగిల్ ఇస్ 180 degrees. హియర్ ఇఫ్ యూ సీ ఇట్స్ మచ్ మచ్ లెస్, అవునా కదా? మేబీ 70 degrees ఉండొచ్చు అంతే. బాండ్ యాంగిల్ ఎక్కువ ఉంటే చాలా దూరంగా ఉన్నాయి. సో విఎస్ఈపిఆర్ థియరీలో ఏమన్నారు? రిపల్షన్ తగ్గించాలి, సెపరేషన్ మాక్సిమం గా చేయాలి. అప్పుడు ఇలా 180 degrees బాండ్ యాంగిల్ ఉంటే మాత్రమే అది స్టేబుల్ గా ఉంటుంది. ఇలా తక్కువ ఉంటే బాండ్ యాంగిల్ అది స్టేబుల్ గా ఉండదు. అర్థమైందా? సో దిస్ ఈస్ రాంగ్. దిస్ స్ట్రక్చర్ ఇస్ నాట్ రాంగ్, అండ్ దిస్ ఇస్ రాంగ్, అండ్ దిస్ ఇస్ కరెక్ట్ స్ట్రక్చర్. ఎలా ఉంది? ఒక స్ట్రెయిట్ లైన్ లో ఉంది కదా. స్ట్రెయిట్ లైన్ లో ఉంటే దాన్ని లీనియర్ అంటాము. సో ఇట్ ఇస్ అ లీనియర్ మాలిక్యూల్. ఎస్. దీనిలో ఏదైనా డౌట్స్ ఉందా మీకు? బెరీలియం కి లోన్ పేర్సే లేదు, రెండు బాండ్ పేర్స్ ఉన్నాయి. రెండు బాండ్ పేర్స్ ఉంటే ఏమవుతుంది? ఇఫ్ దెర్ ఆర్ టూ బాండ్ పేర్స్,
స్ట్రెయిట్ గా అరేంజ్ చేస్తే చాలా స్టేబుల్ గా ఉంటుంది. నెక్స్ట్ AB3. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామా? వి విల్ టేక్ ది ఎగ్జాంపుల్ BF3. ఇలాంటి టాబులర్ కాలం ఫస్ట్ డ్రా చేసుకోండి మీ నోట్బుక్ లో. అండ్ రైట్ డౌన్ దిస్. రైట్ డౌన్ దిస్. అంటే BF3 ఒక ఎగ్జాంపుల్, బోరాన్ సెంటర్ లో ఉంటుంది, 3 ఫ్లూయిన్స్ అటాచ్ అయింది. అప్పుడు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఇట్ హ్యాస్ టు బి వెరీ వెరీ ఇంటరాక్టివ్ సెషన్. ఓకే, మీరు అందరూ ఆన్సర్ చేయాలి నాకు. సో బోరాన్ సెంటర్ లో ఉంది, ఒక ట్రయాంగిల్ లాగా అరేంజ్ చేద్దామా? కెన్ వి అరేంజ్ ఇట్ లైక్ అ ట్రయాంగిల్? ఓకే, దిస్ ఇస్ లైక్ అ ట్రయాంగిల్, అవునా కదా? దీన్ని ట్రైగోనల్ ప్లేనార్ అంటాము. ట్రైగోనల్ ప్లేనార్. ట్రైగోనల్ ప్లేనార్ ఒక ట్రయాంగిల్ లాగా ఉంటుంది అది. చూసారా మీరు, ట్రయాంగిల్ లాగా ఉంది. వెరీ నైస్, ట్రైగోనల్ అన్నారు. ఇప్పుడు ట్రైగోనల్ ప్లేనార్ లో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సర్కిల్ ఉంది, ఇక్కడ ఒక బాండ్, ఇక్కడ ఒక బాండ్, ఇక్కడ ఒక బాండ్, అవునా కదా? అప్పుడు ఈ యాంగిల్ ఈ యాంగిల్ ఎంత ఉంటుంది చెప్పండి? ఒక ట్రయాంగిల్ లో సెంటర్ లో ఇలా కట్ చేసాము, మొత్తం 360 డిగ్రీస్, అవునా కదా? ఒక సర్కిల్ మొత్తం 360 అంటే ఇలా డివైడెడ్ బై 3 అంటే యాంగిల్ ఇస్ 120 డిగ్రీ. సూపర్. సో బాండ్ యాంగిల్ ఇస్ 120 డిగ్రీ. జస్ట్ దాన్ని స్ట్రక్చర్ ఎలా ఉందని చూద్దామా ఒకసారి? సో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ BF3 మాలిక్యూల్. ఇక్కడ చూడండి BF3 ఎలా ఉందని. సెంటర్ లో బోరాన్ ఉంది, సెంటర్ లో బోరాన్ ఉంది, చుట్టూలో ఫ్లూరిన్ ఆటమ్స్ ఉన్నాయి. వెరీ గుడ్, ఫ్లూరిన్ ఆటమ్స్ ఆర్ ప్రెసెంట్. ఎస్, ఫ్లూరిన్ ఆటమ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ గ్రీన్ కలర్. ఎలా ఉంది? ట్రయాంగిల్ లాగా ఉందా? దిస్ ఇస్ ద స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ పేరేంటి? ఇక్కడ కింద చూడండి, కింద చూడండి, ట్రైగోనల్ ప్లేనార్. నోట్ డౌన్, ద స్ట్రక్చర్ ఇస్ కాల్డ్ trigonal planar structure. Yes, now let us look at AB4 type. AB4 type. ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను నేను. CH4. CH4. CH4 స్ట్రక్చర్ తీసుకుంటే ఓకే, సెంటర్ లో కార్బన్ ఉంది. ఒక స్క్వేర్ లాగా అరేంజ్ చేసి చూద్దామా? ఇక్కడ ఒక హెచ్, ఇక్కడ ఒక హెచ్, ఇక్కడ హెచ్, ఇక్కడ హెచ్, అవునా? ఇప్పుడు స్క్వేర్ లాగా అరేంజ్ చేశాను. స్క్వేర్ లాగా అరేంజ్ చేస్తే ఇక్కడ బాండ్ యాంగిల్ ఎంత ఉండొచ్చు? ఇక్కడ చూడండి, మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఫుల్ 360 డిగ్రీ, అవునా కదా? ఇది ఫుల్ 360 డిగ్రీ. అప్పుడు 4 యాంగిల్స్ ఉన్నాయి, 1 2 3 4. మొత్తం 360 అంటే 1 విల్ బి 90 డిగ్రీ. ఇది ఒక స్ట్రక్చర్. ఓకే, గుర్తు పెట్టుకోండి, ఒక స్క్వేర్ లాగా ఉంటే అది 90 డిగ్రీస్ ఉంటుంది. ఇప్పుడు ఇంకొక స్ట్రక్చర్ చెప్తున్నాను నేను, దాన్ని చూడండి. ఇక్కడ ఒక బాండ్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్. అండ్ ఇప్పుడు స్క్రీన్ లో చూస్తున్నారు కదా మీరు స్ట్రక్చర్. ఒక బాండ్ స్క్రీన్ నుంచి బయట వస్తుంది. 3 డైమెన్షనల్ లో మీరు ఆలోచించాలి. 3 డైమెన్షనల్ స్ట్రక్చర్, 3D లో ఆలోచించండి. ఇక్కడ ఒక బాండ్, ఇక్కడ ఒక బాండ్ మీ స్క్రీన్ మీద ఉంది, సరే. ఇంకొక బాండ్ స్క్రీన్ నుంచి ఫ్రంట్ లో వస్తుంది, ఇంకొక బాండ్ వెనకపోతుంది. ఎస్, కష్టంగానే ఉంటుంది. ఐ విల్ షో యూ ద స్ట్రక్చర్ ఫర్ దట్. ఇప్పుడు CH4 చూడండి, ఇప్పుడు సెంటర్ లో కార్బను నేను అరేంజ్ చేశాను. ఎస్, పైన ఒక బాండ్ ఉంది, రైట్ సైడ్ లో ఒక బాండ్ ఉంది. తర్వాత చూడండి, ఒక బాండ్ ఎలా ఎలా ఉంది? ఈ బాండ్స్ 1 ఇన్ ఫ్రంట్ అండ్ 1 ఇన్ బ్యాక్, అవునా కదా? ఇప్పుడు చూడండి, బ్యాక్ బాండ్ యూ కాంట్ ఈవెన్ సీ. 1 ఇస్ ఇన్ ఫ్రంట్ అండ్ 1 ఇస్ ఇన్ బ్యాక్. దిస్ స్ట్రక్చర్ ఇస్ కాల్డ్ టెట్రాహీడ్రల్ స్ట్రక్చర్. దీన్ని ఏమంటాము? టెట్రాహీడ్రల్ స్ట్రక్చర్. నోట్ డౌన్ చేసుకోండి, టెట్రాహీడ్రల్ స్ట్రక్చర్. ఇప్పుడు ఈ రెండు స్ట్రక్చర్స్ కంపేర్ చేయండి. దిస్ స్ట్రక్చర్ అండ్ దిస్ స్ట్రక్చర్ కంపేర్ చేస్తే ఏది స్టేబుల్ గా ఉంటుంది? స్క్వేర్ స్ట్రక్చర్ అంటే 90 డిగ్రీస్ బాండ్ యాంగిల్, టెట్రాహెడ్రల్ అంటే బాండ్ యాంగిల్ 109.8 డిగ్రీస్. 109.8 డిగ్రీస్. ఏది స్టేబుల్ గా ఉంటుంది? లేకపోతే 108.5 అని రాసుకోవచ్చు. ఓకే, 109.5 డిగ్రీస్. విచ్ విల్ బి మోర్ స్టేబుల్? టెల్ మీ. 90 డిగ్రీస్ ఉంటే స్టేబుల్ గా ఉంటుందా, 109.5 డిగ్రీస్ ఉంటే స్టేబుల్ గా ఉంటుందా? సూపర్, బ్లాక్ కలర్ అన్నారు, విచ్ మీన్స్ టెట్రాహెడ్రల్. ఎందుకు మళ్ళీ చెప్తున్నాను? VSEPR థియరీ అంటే
రిపల్షన్ తగ్గించాలి, సెపరేషన్ మాక్సిమం గా ఉండాలి. ఎస్. సో సెపరేషన్ ఎక్కడ మాక్సిమం గా ఉంది? బాండ్ యాంగిల్ మాక్సిమం గా ఉన్నప్పుడు. అప్పుడు టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్ మాత్రమే స్టేబుల్ గా ఉంటుంది. స్క్వేర్ ఇస్ నాట్ స్టేబుల్. ఓన్లీ టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్. ఓకే. ఈ విఎస్ఈపిఆర్ థియరీకి ఫుల్ ఫామ్ ఏంటి? నేను స్టార్టింగ్ లో చెప్పాను, కానీ కొన్ని స్కూల్స్ లేట్ గా జాయిన్ చేశారు. సో ఫుల్ ఫామ్ ఆఫ్ విఎస్ఈపిఆర్ థియరీ ఇస్ కాల్డ్ valence shell electron pair repulsion. ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, దాంట్లో ఎన్ని రిపల్షన్ ఉందో దాట్ విల్ టెల్ అస్ ద స్ట్రక్చర్. సో ఇట్ ఇస్ కాల్డ్ ద బ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ. వెరీ గుడ్. సో ఇప్పుడు AB4 కి కంప్లీట్ చేసాము. నెక్స్ట్ స్ట్రక్చర్ ఇస్ AB5. అంటే 5 బాండ్స్ ఉంటే ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, సూపర్, వెరీ నైస్. ఫర్ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ యూ PCl5. మళ్ళీ ఒకసారి చూస్తారా CH4 కి స్ట్రక్చర్ ఎలా ఉందని? చూడండి. పైన ఒక బాండ్, రైట్ సైడ్ లో ఒక బాండ్, తర్వాత ఫ్రంట్ లో ఒక బాండ్ అండ్ బ్యాక్ లో ఒక బాండ్. ఇలా 3D స్ట్రక్చర్ మీరు ఇమాజిన్ చేయాలి. దిస్ ఇస్ కాల్డ్ అ టెట్రాహీడ్రల్ స్ట్రక్చర్. సూపర్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు లుక్ అట్ AB5 టైప్ మాలిక్యూల్. AB5 టైప్ మాలిక్యూల్ ఎగ్జాంపుల్ ఇస్ PCl5. ఇప్పుడు ఫైవ్ ఫైవ్ మెంబర్డ్ స్ట్రక్చర్ ఏంటి? పెంటగన్, అవునా కదా? పెంటగన్ ఇస్ 5 membered స్ట్రక్చర్. సో ఫాస్ఫరస్ ఇన్ సెంటర్ అండ్ ఐఎమ్ డ్రాయింగ్ లైక్ అ పెంటగన్. సో 1 Cl 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 ఇది పెంటగన్, అవునా కదా? ఓకే. ఇప్పుడు మొత్తం 360 అంటే 5 బాండ్స్ ఉన్నాయి. 360/5 5 ఎంత బాండ్ యాంగిల్? చెప్పండి. 360/5 ఉంటే బాండ్ యాంగిల్ ఎంత? 360/5 ఉంటే 72 డిగ్రీస్. పెంటగన్ గా ఉంటే 72 డిగ్రీస్. నేను ఇంకొక స్ట్రక్చర్ చెప్తున్నాను. ఇంకొక స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, సెంటర్ లో ఫాస్ఫరస్ ఒక ట్రయాంగిల్. ఫస్ట్ ఐఎమ్ డ్రాయింగ్ అ ట్రయాంగిల్. లైక్ అ ట్రయాంగిల్ ఐఎమ్ అరేంజింగ్ ద క్లోరిన్ అండ్ 1 bond ఆన్ టాప్ అండ్ 1 bond ఇన్ బాటమ్. కొంచెం కష్టంగా ఉంటుంది విజువలైజ్ చేయడానికి. మళ్ళీ 3Dలో చూద్దాం. విల్ సీ ది ఎగ్జాంపుల్ ఫర్ దట్ PCl5. ఇప్పుడు చూడండి. ఇప్పుడు సెంటర్ లో ఒక ట్రయాంగిల్ ఉందా? కెన్ యూ సీ ద ట్రయాంగిల్ ఇన్ సెంటర్? సెంటర్ లో ఒక ట్రయాంగిల్ ఉంది. ఇప్పుడు చూడండి, ట్రయాంగిల్ కదా ఇది. ఒక ట్రయాంగిల్ తర్వాత పైన ఒక బాండ్, కింద ఒక బాండ్. ఇలాంటి స్ట్రక్చర్ ఆలోచించండి. ఆర్ ఏబుల్ టు విజువలైజ్ దట్? ఒక ట్రయాంగులర్ స్ట్రక్చర్ అండ్ ఇప్పుడు చూస్తే ట్రయాంగిల్ తర్వాత పైన ఒక బాండ్, కింద ఒక బాండ్, అంతే. దిస్ స్ట్రక్చర్ యూసి. ఇప్పుడు చెప్పండి, ఒక ట్రయాంగిల్ లోపల ఇక్కడ ఎంత ఉండొచ్చు బాండ్ యాంగిల్? ఇక్కడ ఎంత ఉండొచ్చు బాండ్ యాంగిల్? మొత్తం 360, 3 యాంగిల్స్ ఉన్నాయి. 360/3 = 120 డిగ్రీస్. వెరీ గుడ్. తర్వాత ఈ యాక్సియల్ బాండ్స్ ఉన్నాయి కదా, యాక్సియల్ బాండ్స్ పైన కింద ఉన్నాయి. అంటే ట్రయాంగిల్ ప్లేన్ ఉంది, ఆ ట్రయాంగిల్ కి పైన ఉన్నాయి, కింద ఉన్నాయి. అంటే పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. పర్పెండిక్యులర్ గా ఉంటే బాండ్ యాంగిల్ ఎంత? పర్పెండిక్యులర్ గా ఉంటే బాండ్ యాంగిల్ ఇస్ 90 డిగ్రీస్. వెరీ గుడ్. అండ్ బోత్ ది యాక్సియల్స్ ఆర్ ఇన్ అ స్ట్రెయిట్ లైన్. అంటే పైన ఒక బాండు, కింద ఒక బాండు, అవి స్ట్రెయిట్ లైన్ లో ఉన్నాయి. సో మొత్తం 180 డిగ్రీస్. టోటలీ 180 డిగ్రీస్. సో క్విక్లీ రైట్ డౌన్. వీఆర్ హ్యావింగ్ P, వీఆర్ హ్యావింగ్ 1 Cl Cl Cl. ఇట్స్ లైక్ అ ట్రయాంగిల్. ఇక్కడ ఒక ట్రయాంగిల్ తర్వాత పైన ఒక బాండ్, కింద ఒక బాండ్ ఉన్నాయి. వెరీ గుడ్. యాంగిల్ బిట్వీన్ angle between two axial is equal to 180 degrees. Angle between two equatorial అంటే యాక్సియల్ బాండ్ అంటే ఏంటి? పైన ఉన్న బాండ్, కింద ఉన్న బాండ్, దట్ ఈస్ కాల్డ్ యాక్సియల్. ఇక్కడ ఏముంది? ఈక్వటోరియల్. నౌ యూ జస్ట్ కన్సిడర్ అవర్ ఎర్త్. ఎర్త్ ఉంది కదా, వీ హ్యావ్ అవర్ ఎర్త్. ఎస్ ఆర్ నో? దిస్ ఇస్ ది ఎర్త్. ఎర్త్ లో యాక్సిస్ ఇలా ఉంది. సో వర్టికల్ ఇస్ యాక్సిస్. ఈక్వేటర్ ఎలా ఉంది? ఇక్కడ ఈక్వేటర్. సో యాక్సియల్ బాండ్ ఇస్ వర్టికల్ బాండ్ అండ్ ఈక్వటోరియల్ బాండ్ ఇస్ హారిజాంటల్ బాండ్. ఈజీగా అర్థమైందా గుర్తుపెట్టుకోవడానికి? వెరీ గుడ్. రెండు యాక్సియల్ బాండ్స్ మధ్యలో ఉన్న బాండ్ యాంగిల్ 180 డిగ్రీ. రెండు ఈక్వటోరియల్ బాండ్స్ మధ్యలో ఉంటే అది 120 డిగ్రీ. ఎస్. బిట్వీన్ వన్ యాక్సియల్ అండ్ వన్ ఈక్వటోరియల్
ఇట్ ఈస్ 90 డిగ్రీ, ఎందుకంటే పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. వెరీ గుడ్. 180, 120, 90. సూపర్. వన్ స్కూల్. బాణవాసి హెస్ ఆల్రెడీ టోల్డ్ ది ఆన్సర్. సూపర్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక స్ట్రక్చర్ లో బాండ్ యాంగిల్ ఎలా ఉంది? 72 డిగ్రీ. ఇంకొక స్ట్రక్చర్ లో ఇలా ఉన్నాయి బాండ్ యాంగిల్స్. స్టేబుల్ స్ట్రక్చర్ ఏది? విచ్ ఇస్ ద స్టేబుల్ స్ట్రక్చర్? ఎస్, stable structure is the first one, and that is called a trigonal bipyramidal. Trigonal bipyramidal. అర్థమైందా? ఫుల్ ఒక ట్రయాంగిల్ ఉంది, పైన ఒక బాండ్ కింద ఒక బాండ్, అవి అన్ని జాయిన్ చేస్తే ఒక పిరమిడ్ లాగా ఉంటుంది. ఓకే, వెరీ గుడ్. నౌ వీఆర్ గోయింగ్ టు లుక్ అట్ AB6. వీఆర్ గోయింగ్ టు లుక్ అట్ AB6 టైప్. బ్లాక్ వన్. సూపర్. వీఆర్ గోయింగ్ టు లుక్ అట్ AB6. AB6 లో చూస్తే what are we going to see? Now let me arrange it in a hexagon. 6 membered structure ఏది? హెక్సగన్ కదా, ఒక హెక్సగన్. సో వెరీ గుడ్. దిస్ ఇస్ రాంగ్, కంప్లీట్లీ రాంగ్. పెంటగన్ ఇస్ రాంగ్. సో ఇప్పుడు హెక్సగన్ కి చూద్దాం. ఐఎమ్ హ్యావింగ్ AB6 మాలిక్యూల్. ఎగ్జాంపుల్ ఏంటి? SF6. లెట్ మీ టేక్ SF6 as an example. ఐఎమ్ టేకింగ్ SF6 as an example. సల్ఫర్ సెంటర్ లో ఉంది. వన్ ఫ్లోరిన్ హియర్, ఫ్లోరిన్, 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 ఫ్లోరిన్. వెరీ గుడ్. ఇప్పుడు బాండ్ యాంగిల్ చెప్పండి. మొత్తం 180 డిగ్రీ, సారీ మొత్తం 360 డిగ్రీ. 6 బాండ్స్ ఉన్నాయి. సో 360/6 ఇస్ ఓన్లీ 60 డిగ్రీ. అవునా కదా? 360/6 60 డిగ్రీ. ఒక బాండ్ యాంగిల్ 60 డిగ్రీ మాత్రమే. వెరీ గుడ్. ఇప్పుడు ఇంకొక స్ట్రక్చర్ చెప్తున్నాను. ప్రీవియస్ స్ట్రక్చర్ లో ట్రైగోనల్ బైపిరమిడల్ లో ఏం చేసాము? ఒక ట్రయాంగిల్ డ్రా చేసాము. ఆన్ అ ప్లేన్ వీ హ్యావ్ అ ట్రయాంగిల్, దెన్ పైన ఒక బాండ్, కింద ఒక బాండ్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక స్క్వేర్. వీఆర్ గోయింగ్ టు టేక్ అ స్క్వేర్. దిస్ ఇస్ ఎ స్క్వేర్. 3 డైమెన్షనల్ లో ఇమాజిన్ చేయాలి మీరు. ఎస్, యూ హ్యావ్ టు ఇమాజిన్ ఇన్ 3D. నౌ ఐఎమ్ హ్యావింగ్ 4 bonds like this in a plane, and one on top and the other in bottom. This is another structure. ఇప్పుడు చూడండి, we are having SF6. Now if you see, you can see that it's like a square, isn't it? ఇది ఒక స్క్వేర్ లాగా ఉంది. And above one bond and below one bond. Now you see it's a square. And above one bond and below one bond. ఈ సేమ్ స్ట్రక్చర్ ఇప్పుడు డ్రా చేసాము. ఇలా ఉంటే ఒక స్క్వేర్ అండ్ పైన ఒక బాండ్, కింద వన్స్ మోర్ రిపీట్. షూర్. ఏ స్ట్రక్చర్ మీకు రిపీట్ చేయాలి ఇప్పుడు? PCl5 SF6? ఓకే, ఫార్ ద 6 membered బాండ్స్ ఉన్నాయంటే ఒక స్క్వేర్ లాగా అరేంజ్ చేసి octahedral. Okay, we are going to have a square and one on top and one in bottom. ప్రీవియస్ స్ట్రక్చర్ లో ఏం చేసాము? ఒక ట్రయాంగిల్ చేసాము. ఒక ట్రయాంగిల్ పెట్టి దానికి పైన ఒక బాండ్, కింద ఒక బాండ్. ఇప్పుడు ఏం చేయాలి? ఇన్స్టెడ్ ఆఫ్ ట్రయాంగిల్ యూ హ్యావ్ అ స్క్వేర్. ఒక స్క్వేర్ పెట్టి ఆ స్క్వేర్ కి పైన ఒక బాండ్, కింద ఒక బాండ్. ఇలా చూడండి. ఓకే, వెరీ గుడ్. నౌ ఇఫ్ యూ సీ, దిస్ ఇస్ టోటల్ 360 degrees అండ్ ఇన్ వన్ ప్లేన్ వీఆర్ హ్యావింగ్ ఓన్లీ స్క్వేర్. ఒక స్క్వేర్ ఉంటే దానికి స్ట్రక్చర్ ఏంటి? స్క్వేర్ ఉంటే దానికి స్ట్రక్చర్ ఏంటి? We are having a square, then what will be the angle? Angle will be only 90 degree. మొత్తం 360, 4 bonds ఉన్నాయి, 90 degree. And you see this axial and axial bonds, పైన ఒక బాండ్, కింద ఒక బాండ్, అవి పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. So that is also 90 degrees. Again you can see this. I am again showing it to you. ఇలా స్క్వేర్, బాండ్ యాంగిల్ 90 degree ఉంటాయి. ఇప్పుడు పైన ఒక బాండ్, కింద ఒక బాండ్, పైన ఒక బాండ్ పర్పెండిక్యులర్ గా ఉంది. ఇప్పుడు చూడండి, ఎల్ షేప్ లాగా వచ్చింది కదా. సో ఇట్ విల్ బి లైక్ దిస్. స్క్వేర్. స్క్వేర్ ప్లేనార్ ఎలా ఉంటుంది? స్క్వేర్ ప్లేనార్ ఉంటే 4 bonds మాత్రమే కదా ఉండాలి. ఇప్పుడు 4 bonds ప్లస్ 2 bonds ఉన్నాయి. దీన్ని ఆక్టాహెడ్రల్ అంటాము. వి కాల్ దిస్ ఆక్టాహెడ్రల్. వన్స్ మోర్ రిపీట్, AB5 ఆల్సో. ఓకే, AB5 గా ఉంటే ఒక పెంటగన్ లాగా అరేంజ్ చేస్తే ఏమవుతుంది? దీన్ని మాత్రం చూడండి. ఒక పెంటగన్ లాగా అరేంజ్ చేస్తే బాండ్ యాంగిల్ ఓన్లీ 72 డిగ్రీ. అది స్టేబుల్ గా ఉండదు. అలా చేయడానికి బెటరు, నేను ఫస్ట్ ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను. ఏం తీసుకున్నాను? ఫాస్ఫరస్ తీసుకున్నా. ఒక ట్రయాంగిల్ లైక్ దిస్ ఐఎమ్ టేకింగ్ అ ట్రయాంగిల్. అక్కడ సిఎల్ అరేంజ్ చేశాను. ఇప్పుడు 3 bonds అయిపోయాయా? ఒక ట్రయాంగిల్ గా ఉంటే ఇక్కడ బాండ్ యాంగిల్ ఏంటి? ఇట్స్ గోయింగ్ టు బి 120 డిగ్రీ. ఓకే, వెరీ గుడ్, డన్. నౌ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇస్, 2 bonds బాకీ ఉన్నాయి కదా PCl5 మాలిక్యూల్.
మూడు బాండ్స్ చేసాము, ఇంకా టూ బాండ్స్ బాకీ ఉన్నాయి. అప్పుడు వన్ బాండ్ ఆన్ టాప్ అండ్ వన్ బాండ్ ఇన్ బాటమ్. ఇది 3D లాగా ఇమాజిన్ చేయాలి. అగైన్ ఐ విల్ షో యూ దట్ PCl5. ఇప్పుడు చూడండి, ఐ విల్ షో యూ. కెన్ యూ సీ ట్రయాంగిల్? ఒక ట్రయాంగిల్ ఉంది ఇక్కడ, జస్ట్ ఎ ట్రయాంగిల్. దెన్ above the triangle we have a bond, and below the triangle we have another bond. It's like this. A triangle is there in one plane, పర్పెండిక్యులర్ గా ఇంకొక ఉంది. సో మీరు ఒక యాక్టివిటీ చేయండి, మేబీ మీకు బెటర్ గా అర్థం అవడానికి. ఒక పేపర్ తీసుకోండి. ఎస్, టేక్ అ పేపర్ అండ్ కట్ ఇట్ లైక్ అ ట్రయాంగిల్. టేక్ అ పేపర్ అండ్ కట్ ఇట్ లైక్ అ ట్రయాంగిల్. సెంటర్ యు మేక్ అ హోల్. ఆఫ్టర్ మేకింగ్ అ హోల్, యు పుట్ అ పేపర్ ఇన్సైడ్ దట్. ఒక స్టిక్ లాగా చేసి యు పుట్ అ పేపర్. ఇక్కడ ఒక పేపర్ అంటే ఆ పేపర్ ఎలా ఉంటుంది? గో త్రూ ద హోల్. దిస్ ఇస్ బేసికలీ ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్. ఆ ట్రయాంగిల్ లో బాండ్స్ ఉన్నాయి, కార్నర్స్ లో అవి క్లోరిన్. తర్వాత పేపర్ ఉంది కదా, పైన పేపర్ ఉంది, కింద పేపర్ ఉంది. స్టిక్, పైన ఒక బాండ్, కింద ఒక బాండ్. దిస్ ఇస్ అవర్ ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్. డన్. సో నౌ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు రీక్యాప్ వాట్ వీ హ్యావ్ జస్ట్ డన్. AB2 మాలిక్యూల్ గా ఉంటే లీనియర్ గా ఉంటుంది. AB3 ఉంటే ట్రయాంగిల్ లాగా ఉంటుంది, విచ్ ఇస్ ట్రైగోనల్ ప్లేనర్. AB4 ఉంటే టెట్రాహీడ్రల్ స్ట్రక్చర్. AB5 ఉంటే ట్రైగోనల్ బైపిరమిడల్. అండ్ AB6 గా ఉంటే ఆక్టాహీడ్రల్ స్ట్రక్చర్, నాట్ హెక్సాగన్. వెరీ గుడ్. ఇప్పుడు ఇవి అన్ని ఏం చూసాము? ఆల్ దీస్ ఆర్ హ్యావింగ్ ఓన్లీ బాండ్ pairs. ఓన్లీ బాండ్ pairs ఉన్నాయి, అవునా కదా? They're having only bond pairs. Now we are going to look at molecules which have both bond pair and lone pair. Bond pair plus lone pair. Avuna kada? Very good. Now let us go on to the first type. First type, which is AB2E. అంటే రెండు బాండ్ pairs ఒక లోన్ పేర్. AB2E స్ట్రక్చర్ చూస్తే ఎన్ని బాండ్ pairs? B అంటే బాండ్ పేర్, E అంటే లోన్ పేర్. Yes, how many bond pairs? Two bond pairs and one lone pair we are having. Example ఎవరైనా చెప్తారా? Two bond pairs and one lone pair. Let us take the SO2 molecule. SO2 molecule తీసుకుంటే ఎలా ఉంటుంది? S డబుల్ బాండ్ O, డబుల్ బాండ్ O. సల్ఫర్ కి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎంత? సల్ఫర్ కి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, హౌ మెనీ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇన్ సల్ఫర్? వాట్ ఈస్ మెంట్ బై ఏబి? ఏ అంటే మన సెంట్రల్ ఆటమ్, బి అంటే బాండ్ pairs, ఈ అంటే లోన్ pairs. ఎస్, ఏ ఇస్ అన్ ఆటమ్, బి ఇస్ అన్ అదర్ ఆటమ్, ఈ ఇస్ అ లోన్ పేర్. అర్థమైందా? సో ఆల్వేస్ ఏ సెంటర్ లో ఉంటుంది, బి అండ్ ఈ అటాచ్ అయింది దానికి. ఎస్, ఓకే. సల్ఫర్ కి ఓకే 16. ఓకే, 16 ఇస్ ద అటామిక్ నంబర్. అప్పుడు ఎలా అరేంజ్ చేస్తారు? 2, 8, 8, సారీ 2, 8, 6. ఎస్, ఓకే. వన్స్ అగైన్ నథింగ్, యూ టేక్ సల్ఫర్ SO2 మాలిక్యూల్. ఫస్ట్ దీన్ని చూడండి, SO2 మాలిక్యూల్. సల్ఫర్ కి ఎంత వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్? ఫస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూడండి. సల్ఫర్ కి 16, సారీ 16 ఇస్ అటామిక్ నంబర్. అప్పుడు ఎలా అరేంజ్ చేస్తామో 2, 8, 6. వ్యాలెన్స్ అంటే ఓన్లీ అవుటర్ ఎలక్ట్రాన్స్ 6. సో 6 ఎలక్ట్రాన్స్ లో ఇక్కడ చూడండి, 1, 2, 3, 4 బాండ్ అయ్యాయి, ఇంకా 2 ఎలక్ట్రాన్స్ బాకీ ఉంది, అవునా కదా? ఇట్ హ్యాస్ 2 ఎలక్ట్రాన్స్ రిమైనింగ్. అలా రిమైనింగ్ గా ఉంటే ఎలా అరేంజ్ అవుతాయి? సో నౌ యు ఆర్ హ్యావింగ్ 2+1. 2+1 ఉంటే ఎలా? వాట్ ఈస్ ద జామెట్రీ? చెప్పండి. త్రీ 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 బాండ్స్ ఉన్నాయంటే జామెట్రీ ఏంటి? ఇక్కడ చూసాము. ఇక్కడ చూడండి, AB3 గా ఉంటే జామెట్రీ ఏంటి? ట్రైగోనల్ ప్లేనార్, అంటే ట్రయాంగిల్ లాగా అరేంజ్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే ట్రయాంగిల్ లాగా అరేంజ్ చేస్తాము. ఎస్ సెంటర్ లో ఒక ట్రయాంగిల్. ఎస్, ఒక ట్రయాంగిల్. సారీ, యా, ట్రయాంగిల్ O, O, and here we are going to have the lone pair of electrons. So now can you see it's like a triangle bond pair. Bond అయిందంటే అది bond pair. Bond BP అంటే bond pair. Bond pair. LP అంటే lone pair.
ఓకే. సో SO2 మాలిక్యూల్ యూ హ్యావ్ లైక్ దిస్. ఇప్పుడు ఫార్ములాస్ డిస్ప్లే చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే లోన్ పేర్ డిస్ప్లే చేయకూడదు. ఇప్పుడు లోన్ పేర్స్ ఉన్నాయి. ఓకే, అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎలా ఉన్నాయి? ఇట్ ఇస్ ట్రైగోనల్ ప్లేనార్ లాగా అరేంజ్ చేసాం. కానీ అలా చెప్తే డిఫరెన్స్ ఏంటి? BF3 కూడా ట్రైగోనల్ ప్లేనార్, ఇది కూడా ట్రైగోనల్ ప్లేనార్, ఎలా డిఫరెన్షియేట్ చేయాలి? నౌ వాట్ యు విల్ డూ ఇస్ రైట్ ద ఫార్ములా ఓన్లీ వితౌట్ లోన్ పేర్. ఇప్పుడు చెప్పండి, ఈ స్ట్రక్చర్ చూడడానికి ఎలా ఉంది? హౌ ఇస్ దిస్ లుకింగ్ లైక్? స్ట్రైట్ గా ఉందా? లీనియర్ అని చెప్పొచ్చా దీన్ని? నో. ఎందుకంటే లీనియర్ గా లేదు, ఒక స్ట్రైట్ లైన్ లో లేదు. ఇప్పుడు ఎస్, యూ కెనాట్ కాల్ ఇట్ ట్రయాంగిల్ ఆల్సో, ఎందుకంటే లోన్ పేర్ నేను ఇప్పుడు డిస్ప్లే చేయలేదు. ఓకే, నౌ ద షేప్ ఇస్ కాల్డ్ బెంట్ షేప్. ఇప్పుడు నేను మీకు ఒక ఈజీ వే చెప్తాను. ఫస్ట్ థింగ్, లోన్ పేర్స్ ఉంటే CP కాదు, అది LP. దట్ ఈస్ లోన్ పేర్స్. LP, yes, which is lone pair. Okay, now what I am telling is we are having a rule for this. Now listen very seriously. కన్ఫ్యూజ్ అవ్వకండి. సపోజ్ కన్ఫ్యూజ్ అయితే ఫర్గెట్ ఎవ్రీథింగ్. నౌ లిజన్ లైక్ యు ఆర్ లిజనింగ్ ఫస్ట్ టైం. ఏం చేయాలంటే ఫస్ట్ టేక్ ద టోటల్ నంబర్ ఆఫ్ బాండ్స్. అంటే లోన్ పేర్ గా ఉంటే, బాండ్ పేర్ గా ఉంటే పర్లేదు, టోటల్ గా తీసుకోండి. ఇప్పుడు AB to E అంటే A ఇస్ బాండెడ్ టు B అండి. ఇప్పుడు మొత్తం ఎంత ఉంది? 2B ప్లస్ ఒక E. మూడు బాండ్స్ ఉన్నాయి. ఆ మూడు బాండ్స్ ని అరేంజ్ చేయండి. మూడు ఉంటే ఎలా అరేంజ్ చేస్తాము? ట్రయాంగిల్ లాగా అరేంజ్ చేయాలి. నేను ఇక్కడ అరేంజ్ చేశాను, చూసారా? అరేంజ్ చేశాను. నెక్స్ట్ ఏం చేయాలంటే నెగ్లెక్ట్ లోన్ పేర్. లోన్ పేర్ ఉంటే దాన్ని జస్ట్ ఫర్గెట్ ద లోన్ పేర్ అండ్ దెన్ రైట్ ద ఫార్ములా. లోన్ పేర్ పైన ఉంది, ఓకే, దెన్ ఫర్గెట్ ద లోన్ పేర్ అండ్ రైట్. అలా ఉంటే ఇది ఎలా ఉంది? బెండ్ అయింది కదా. ఇట్స్ బెంట్ ఇట్స్ బెంట్. సో దట్ ఈస్ నోన్ యాజ్ బెంట్ స్ట్రక్చర్. అర్థమైందా? సో SO2 కి స్ట్రక్చర్ ఏంటని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి? బెంట్ షేప్ అని చెప్పాలి. ఓకే, నౌ అగైన్ లెట్ us జస్ట్ లుక్ అట్ దిస్ a little bit in 3D. ఇప్పుడు చూడండి, ఒక లోన్ పేర్ పైన ఉంది. ఇది ట్రయాంగిల్ లాగానే ఉంది కదా. పైన ఒకటి, లెఫ్ట్ లో ఒకటి, రైట్ లో ఒకటి. వెరీ గుడ్. ఇట్స్ లైక్ వాట్ ఈస్ ఇట్ లైక్? ట్రయాంగిల్. నౌ వాట్ వీ హ్యావ్ టు డూ వైల్ రైటింగ్ ద షేప్ అంటే ఫర్గెట్ ద లోన్ పేర్. అంటే లోన్ పేర్ ఉండకూడదు. వెరీ గుడ్, లోన్ పేర్ తీసేసాను నేను. లోన్ పేర్ లేదంటే చూడడానికి ఎలా ఉంది? బెంట్ షేప్. లోన్ పేర్ ఉంటే రైట్ డౌన్ హౌ ఇట్ ఈస్ అరేంజ్డ్ అండ్ ఫర్గెట్ ద లోన్ పేర్. లోన్ పేర్ హ్యాస్ టు డిసపియర్, దెన్ దిస్ విల్ బీ ద స్ట్రక్చర్. అగైన్, ఓకే, వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ SO2? సెంటర్ ఎల్లో కలర్ ఉంది కదా, లేకపోతే గోల్డెన్ కలర్, అది సల్ఫరు. డబుల్ బాండ్ రెడ్ కలర్ ఆక్సిజన్, డబుల్ బాండ్ ఆక్సిజన్, అండ్ ఒక లోన్ పేర్ ఉంది. సో వన్ లోన్ పేర్ అండ్ టూ బాండ్ పేర్స్, టోటలీ ఎంత ఉన్నాయి? త్రీ ఎలక్ట్రాన్ పేర్స్ ఉన్నాయి. ఆ త్రీ ఎలక్ట్రాన్ పేర్స్ ఉంటే ఎలా అరేంజ్ చేయాలి? ట్రయాంగిల్ షేప్ లాగానే అరేంజ్ చేయాలి, మూడు ఉంటే. సో ట్రయాంగిల్ లాగా నేను అరేంజ్ చేశాను. ఇప్పుడు స్క్రీన్ లో చూస్తున్నారు కదా, ట్రయాంగిల్ లాగానే ఉంది కదా. పైన ఒక లోన్ పేరు, లెఫ్ట్ సైడ్ లో ఒక బాండ్, రైట్ సైడ్ లో ఒక బాండ్. వెరీ గుడ్, ఇట్స్ లైక్ అ ట్రయాంగిల్. నౌ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ ఫర్గెట్ ద లోన్ పేర్. ఇప్పుడు లోన్ పేర్ ని మర్చిపోయాను నేను. లోన్ పేర్ లేదంటే చూడడానికి ఈ స్ట్రక్చర్ ఎలా ఉంది? ఇట్స్ లుకింగ్ లైక్ అ బెంట్ షేప్ కదా. బెంట్ షేప్ ఆర్ వి షేప్ లాగా ఉంది కదా. ఇట్స్ లుకింగ్ లైక్ అ బెంట్ షేప్. సో యూ హ్యావ్ టు కాల్ ఇట్ అ బెంట్ షేప్ మాలిక్యూల్. ఈవెన్ దో మనం ఇప్పుడు ట్రయాంగిల్ లాగా అరేంజ్ చేసాము, కానీ యూ హ్యావ్ టు ఫర్గెట్ ద లోన్ పేర్స్. ఎస్, వెన్ వి లుక్ ఎట్ ది నెక్స్ట్ ఎగ్జాంపుల్, యూ పీపుల్ విల్ అండర్స్టాండ్ బెటర్. AB3E. Okay, let us take an example of ammonia. అమోనియా. నైట్రోజన్ కి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎంత చెప్పండి? నైట్రోజన్ కి ఎంత వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్? వాట్ ఇస్ ద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆన్ నైట్రోజన్? నైట్రోజన్ కి అటామిక్ నంబర్ ఇస్ 7. ఇప్పుడు 2,5. ఇప్పుడు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎంత? హౌ 3? వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. నైట్రోజన్ అటామిక్ నంబర్ ఇస్ 7, విచ్ మీన్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇస్ 2,5. ఇప్పుడు 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే, ఒక నైట్రోజన్ కి 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మూడు హైడ్రోజన్స్ బాండ్ అయ్యాయి. అప్పుడు ఎంత లోన్ పేర్స్ ఉన్నాయి? 3 బాండ్ పేర్స్. ఎస్, 3 hydrogens are there. 3 bond pairs and 1 lone pair. దట్ ఈస్ AB3 ఈ స్ట్రక్చర్, అవునా కదా? మూడు బాండ్ పైర్స్ ఉన్నాయి, ఒక లోన్ పైర్. నౌ టోటలీ హౌ మెనీ ఆర్ దేర్? 3 + 1 ఎంత టోటల్ గా? 4.
ఫోర్ బాండ్స్ ఉంటే ఎలా అరేంజ్ చేయాలి? ఎస్, ఇఫ్ దెర్ ఆర్ ఫోర్ బాండ్స్, హౌ యూ విల్ అరేంజ్? స్క్వేర్ ఆర్ టెట్రాహెడ్రల్, విచ్ ఇస్ ద స్ట్రక్చర్ విచ్ వీ ప్రిఫర్? మనకి నచ్చిన స్ట్రక్చర్ ఏంటి? కెమిస్ట్రీ, what is the structure that chemistry people like? కెమిస్ట్రీ పీపుల్ కి ఏ స్ట్రక్చర్? వెరీ గుడ్, ఇట్ కెనాట్ బి స్క్వేర్, ఎందుకంటే ఆల్రెడీ చూసాము. ఇక్కడ చూడండి, స్క్వేర్ గా ఉంటే నాట్ గుడ్. టెట్రాహెడ్రల్ అంటే బాగుంటుంది, బికాస్ బాండ్ యాంగిల్ ఇస్ గుడ్, ఎక్సెస్ విచ్ ఇస్ 109 డిగ్రీ. Very good. Why trigonal bipyramidal? Five valence electrons, but how many bonds? See, only three lone pairs, three bond pairs, and one lone pair. Totally three plus one, which is only four. అప్పుడు ఫోర్ బాండ్స్ ఉన్నాయి. ట్రైగోనల్ బైపిరమిడల్ అంటే ఫైవ్ బాండ్స్ ఉండాలి. ఎస్, సో నౌ రైట్ డౌన్ as టెట్రాహెడ్రల్. సెంటర్లో నైట్రోజన్, ఒక లోన్ పేర్ ఉంది, మూడు హైడ్రోజన్స్ ఉన్నాయి. ఎస్, we will just see this in 3D, you will understand. Okay, now can you see that this is a tetrahedral structure? I'm having an L shape, front లో ఒక బాండ్, బ్యాక్ లో ఒక బాండ్. చూసారా మీరు? you're able to see, అవునా కదా? ఓకే, దిస్ ఇస్ అ టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్. ఇప్పుడు ఎల్ షేప్ లాగా, తర్వాత ఫ్రంట్ లో ఒక బాండ్, బ్యాక్ లో ఒక బాండ్ కనిపిస్తుందా? వెరీ గుడ్. ఇప్పుడు ఆల్రెడీ చూసాము. సో హౌ యు ఆర్ అరేంజింగ్ ది ఎలక్ట్రాన్స్? ఎలక్ట్రాన్స్ ఆర్ అరేంజ్డ్ లైక్ అ టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? లోన్ పేర్ ని మర్చిపోవాలి. ఫర్గెట్ ద లోన్ పేర్స్. లోన్ పేర్స్ గురించి మర్చిపోతే హౌ యూ విల్ రైట్ ద ఫార్ములా? ఓన్లీ హెచ్, హెచ్, హెచ్. ఎస్, లోన్ పేర్స్ మర్చిపోయాను నేను. సో నెక్స్ట్ వన్ ఇస్ రిమూవ్ ద లోన్ పేర్స్. ఇప్పుడు చూడండి ఎలా ఉంది, కింద మూడు బాండ్స్ ఉన్నాయి. కెన్ యూ సీ? కింద మూడు బాండ్స్, పైన ఒక నైట్రోజన్ ఉంది. ఆర్ ఏబుల్ టు సీ క్లియర్లీ? ఐఎమ్ రొటేటింగ్ అండ్ షోయింగ్ టు యూ. ఎస్, ఆల్ ద త్రీ బాండ్స్ ఆర్ ఫేసింగ్ డౌన్. ఒక పిరమిడ్ లాగా ఉంటుంది. వాట్ ఇస్ అ పిరమిడ్ స్ట్రక్చర్? యు నో వాట్ ఇస్ అ పిరమిడ్ స్ట్రక్చర్, ఇస్ంట్ ఇట్? దిస్ ఇస్ కోల్డ్ pyramid. Pyramid structure. But since three bonds are there, we call it trigonal pyramidal. యూజువల్ గా మూడు బాండ్స్ మాత్రం ఉంటే ట్రైగోనల్ ప్లేనార్. మూడు బాండ్స్ అంతే, ఒక ట్రయాంగిల్ లాగా అరేంజ్ చేస్తాము. కానీ ఇక్కడ ఎక్స్ట్రాగా ఏం ఉంది? ఒక లోన్ పేర్ ఉంది. ఒక లోన్ పేర్ ఉంటే ఇట్ విల్ బి అ పిరమిడ్ షేప్ స్ట్రక్చర్ విచ్ ఇస్ కాల్డ్ ట్రైగోనల్ పిరమిడల్. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ వన్, AB4E టైప్. AB4E అంటే ఎన్ని బాండ్ పేర్స్ ఉన్నాయి? ఫోర్ బాండ్ పేర్స్ అండ్ ఓన్లీ వన్ లోన్ పేర్. టోటల్ గా ఎంత ఉంది? ఫైవ్. టోటల్ గా ఎంత ఉంది? ఫైవ్. ఓకే, AB4E, టోటల్ గా ఫైవ్. నౌ వీఆర్ గోయింగ్ టు కన్సిడర్ SF4 మాలిక్యూల్. ఫైవ్ ఉంటే ఎలా అరేంజ్ చేస్తాము? APRGC నాగార్జున సాగర్, మీరు అప్పుడు చెప్పిన స్ట్రక్చర్ ఇప్పుడు చెప్పండి. ఫైవ్ బాండ్స్ ఉంటే వీ హ్యావ్ టు అరేంజ్ ఇట్ లైక్ అ ట్రైగోనల్ బైపిరమిడల్. ఓకే, సారీ, యా ట్రైగోనల్ బైపిరమిడల్. ఓకే, it's going to be a trigonal bipyramidal structure. Very good. ట్రైగోనల్ బైపిరమిడల్ అంటే హౌ వి విల్ అరేంజ్? సెంటర్ లో సల్ఫరు, తర్వాత ఒక ట్రయాంగిల్ లాగా ఉండాలి. అబవ్ వన్ బాండ్, బిలో వన్ బాండ్. ఇప్పుడు చెప్పండి, ఒక యాక్సియల్ బాండ్, ఈక్వటోరియల్ బాండ్ మధ్యలో ఉన్న బాండ్ యాంగిల్ ఎంత? యాక్సియల్ బాండ్, ఈక్వటోరియల్ బాండ్ మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత? వెరీ గుడ్, 90 డిగ్రీ. బిట్వీన్ ఈక్వటోరియల్ బాండ్స్ యాంగిల్ ఎంత? బిట్వీన్ ఈక్వటోరియల్ బాండ్స్ ఇది 120 డిగ్రీ. వెరీ గుడ్. దిస్ ఇస్ 90 డిగ్రీ. సో 120 డిగ్రీ ఇస్ బెటర్ కదా. బిట్వీన్ టూ యాక్సియల్ బాండ్స్ బాణవాసి, ఓన్లీ బిట్వీన్ టూ యాక్సియల్ బాండ్స్ ఇట్స్ 180. నేనేం అడిగాను? బిట్వీన్ యాక్సియల్ అండ్ ఈక్వటోరియల్ అండ్ బిట్వీన్ టూ ఈక్వటోరియల్ బాండ్స్. ఎస్, 120 and 90. 120 ఎక్కువ ఉంది కదా. సో ఏం చేయాలంటే వీ విల్ పుట్ ద లోన్ పేర్ ఇన్ వన్ ఈక్వటోరియల్ పొజిషన్. ఒక లోన్ పేర్ పెట్టాము, ఎందుకంటే లోన్ పేర్ కి, యా ఓకే సార్, వీ కెన్ పుట్ ద పోల్. అంటే ఇప్పుడు త్రీ డైమెన్షనల్ లో స్ట్రక్చర్ అన్ని చూసారు కదా మీరు, 3Dలో స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయని. మీకు ఐ థింక్ అర్థం అవుతుంది. సో మీకు నచ్చిందంటే పోల్లో ఆన్సర్ చేయండి. జస్ట్ టెల్ వెదర్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్, లైక్ ఇట్. బికాస్ 3Dలో చూస్తే మాత్రమే కదా అర్థం అవుతుంది.
So we are seeing all in 3D. So please write down whether you are able to visualize it, you are able to see it in 3D or not. Okay. Okay. ఓకే సార్. యూ కెన్ కంటిన్యూ ద క్లాస్. ఎస్. సో ఇప్పుడు ఈక్వటోరియల్ బాండ్లో నేను పెట్టాను. ఏం పెట్టాను? ఒక లోన్ పేర్ పెట్టాను. తర్వాత ఎన్ని బాండ్స్ ఉన్నాయి? 4 ఫ్లూరిన్ ఆటమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక ఫ్లూరిన్, 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 ఫ్లూరిన్. నేను మళ్ళీ ఒకసారి మీకు డ్రా చేస్తాను. ఎస్, ఐ విల్ డ్రా ఇట్ అగైన్ ఫర్ యూ పీపుల్. ఐ హ్యావ్ ద సల్ఫర్ అండ్ ఐఎమ్ హ్యావింగ్ అ లోన్ పేర్ హియర్. ఇక్కడ ఒక ఫ్లూరిన్, ఇక్కడ ఒక ఫ్లూరిన్. దిస్ ఇస్ లైక్ అ ట్రయాంగిల్. తర్వాత పైన ఒక బాండ్, కింద ఒక బాండ్. ఈ స్ట్రక్చర్ చూస్తే, ఇఫ్ యూ పీపుల్ సీ దిస్ స్ట్రక్చర్, విచ్ స్ట్రక్చర్? దిస్ స్ట్రక్చర్. లోన్ పేర్ బాండ్ పేర్ ఉంది, బాండ్ పేర్ బాండ్ పేర్ ఉంది. దేనికి రిపల్షన్ ఎక్కువ ఉంటుంది? దేనికి రిపల్షన్ ఎక్కువ ఉంటుంది? విచ్ రిపల్షన్ విల్ బి మోర్? రెండు ఫ్లూరిన్ మధ్యంలో ఉన్న రిపల్షనా, లేకపోతే లోన్ పేర్ కి బాండ్ పేర్ కి ఉన్న రిపల్షనా? Which repulsion will be more? Lone pair, or bond pair? We have seen the order in the postulates. Bond pair, lone pair. Superb. So, a lone pair will repel these two bonds. ఇప్పుడు చూడండి, I will just show you one thing. Yes, now I'm having this structure. Okay, sorry. Now I'm having this structure. I'm just going to show you in 3D. SF4 molecule. So, this is a trigonal bipyramidal structure. చూడండి, ట్రయాంగిల్ ఉంది, పైన ఒక బాండ్, కింద ఒక బాండ్. ట్రయాంగిల్ ఉంది ఇక్కడ, ట్రయాంగిల్, పైన ఒక బాండ్, కింద ఒక బాండ్. ఇప్పుడు మీరు ఇలా చూడండి, యూ కెన్ సీ ది స్ట్రక్చర్ లైక్ దిస్. నౌ ఇఫ్ యూ సీ, ఐఎమ్ గోయింగ్ టు నెగ్లెక్ట్ ద లోన్ పేర్. కెన్ యూ సీ దట్ దిస్ ఇస్ లుకింగ్ లైక్ అ సీసా స్ట్రక్చర్? Seesaw. Is it looking like a seesaw structure? This structure is called a seesaw structure. This is called a seesaw. This is called a seesaw structure. So, ఎలా represent చేస్తాము molecule? Yes, we are going to forget the lone pair when we write. Yes. ఎందుకంటే ఇక్కడ లోన్ పేర్ ఉంది, దాన్ని మర్చిపోవాలి అంతే. ఇప్పుడు ఇలా చూస్తే స్ట్రక్చర్ ఎలా ఉంది? లైక్ అ సీసా. నోట్ డౌన్. SF4 కి సీసా. నెక్స్ట్ మాలిక్యూల్ AB2E2, అంటే రెండు బాండ్ పేర్స్, రెండు లోన్ పేర్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఇస్ వాటర్. వాటర్ కి చెప్పండి అవుటర్ కాన్ఫిగరేషన్. ఆక్సిజన్ హ్యాస్ అటామిక్ నెంబర్ ఆఫ్ 8. 2, 6. అప్పుడు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎంత? 6. ఆ 6 లో 1 is bonded to hydrogen, 1 is bonded to another hydrogen. Yes or no? So water, 1 is bonded to hydrogen, another is also bonded to hydrogen. Then 4 electrons are remaining, which means 2 lone pairs. I have to arrange it like a tetrahedral structure. Avuna kada? I have to arrange it like a tetrahedral. 2 plus 2 unte enta? 4. So I have oxygen. I'm going to arrange it like a tetrahedral structure. Then one hydrogen here, another hydrogen here. Now we will see this again in 3D. Water molecule with the lone pair. ఇప్పుడు చూడండి, this is a tetrahedral structure. అవునా కదా? Exactly similar to the others. కానీ ఇప్పుడు లోన్ పేర్ హైడ్ చేసి నేను జస్ట్ మాలిక్యూల్ రొటేట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఎలా ఉంది? హౌ ఇస్ ఇట్ లుకింగ్? ఇస్ ఇట్ లుకింగ్ లైక్ అ వి షేప్? బెంట్ వి షేప్, వి లాగా ఉంది కదా? సో దిస్ షేప్ ఇస్ కాల్డ్ అ బెంట్ వి షేప్. బెంట్ వి షేప్ మాలిక్యూల్. బెంట్ వి షేప్ మాలిక్యూల్ డిస్ప్లే చేస్తున్నప్పుడు వాటర్ ఎలా రిప్రజెంట్ చేస్తాము అంతే.
వెరీ గుడ్. బెంట్ వి షేప్ మాలిక్యూల్. ఓకే. నౌ దర్ ఇస్ వన్ థింగ్ విచ్ ఇస్ కాల్డ్ AB3E2 అంటే మూడు బాండ్ పైర్స్ రెండు లోన్ పైర్స్ మొత్తం ఎంత? వాట్ ఈస్ ద టోటల్? ఇట్స్ గోయింగ్ టు బి 5. 5 బాండ్స్ ఉంటే స్ట్రక్చర్ ఏంటి? ట్రైగోనల్ బైపిరమిడల్. ట్రైగోనల్ బైపిరమిడల్. సో సెంటర్ లో ఒక ఎగ్జాంపుల్ దీనికి ఏంటి? లెట్స్ టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ClF3. క్లోరిన్ కి ఎంత వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్? ఫర్ ఆల్ ది హాలోజన్ ఆటమ్స్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇస్ 7. సో మూడు బాండ్ pairs ఉన్నాయి. దెన్ హౌ మెనీ లోన్ pairs? 2 లోన్ pairs. సో ఐఎమ్ గోయింగ్ టు రైట్ అ ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్. అంటే సెంటర్ లో క్లోరిన్, హియర్ వన్ బాండ్, హియర్ వన్ బాండ్, హియర్ వన్ బాండ్, దిస్ ఇస్ అ ట్రయాంగిల్. తర్వాత పైన ఒక బాండ్, కింద ఒక బాండ్. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పండి, బాండ్ యాంగిల్ ఎక్కడ ఎక్కువ ఉంది? ఈక్వటోరియల్ పొజిషన్ లో, అవునా కదా? ఇక్కడ 120 degrees. కానీ యాక్సియల్ అండ్ ఈక్వటోరియల్ ఓన్లీ 90 degrees. Since that is more, we are going to again put the lone pairs in the equatorial position. Always we put the lone pairs in the equatorial position. So Cl పెట్టి ఇక్కడ ఒక lone pair, ఇక్కడ ఒక lone pair, then equatorial ఒక fluorine. This is done. This is a trigonal and bipyramid, one on top, one on bottom. అవునా కదా? ఇప్పుడు forget the lone pairs, one F here, one F here, one F here. Now let's just see this in 3D. ClF3. ఇప్పుడు చూడండి, this is a trigonal. Now triangle is there, above one fluorine, below one fluorine. అవునా కదా? The trigonal bipyramidal structure. Next to, we have to forget the lone pairs. After forgetting the lone pair, how is this looking? How is this looking? Is it looking like a T shape for you people? ఇప్పుడు చూడండి, T లాగా ఉంది కదా, letter alphabet T in English. Are you able to see? So this is called a T shape. This is called a T-shaped molecule. Very good. Now we are going to see one more type, which is, ఇప్పుడు దాకా అర్థమైందా మీకు? డూ యూ నీడ్ టైమ్ టు కాపీ? కాపీ డౌన్ చేసుకోవడానికి మీకు టైం కావాలా? ప్రతి ఒక్క కాంపౌండ్ మీరు మగప్ చేయాలంటే, గుర్తు పెట్టుకోవాలంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అర్థం చేసుకోండి. చూడండి ఎంత వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఎన్ని బాండ్ పైర్స్ ఉన్నాయి, ఎన్ని లోన్ పైర్స్ ఉన్నాయి. అలా చూడండి. అలా చూసి, ఎస్ మ్యామ్ ప్లీజ్, యూ నీడ్ టైమ్ టు కాపీ. ఓకే, ఐఎమ్ స్టాపింగ్ హియర్. యూ కెన్ జస్ట్ క్విక్లీ కాపీ. యా, ఐ థింక్ ఫస్ట్ టూ యూ వుడ్ హ్యావ్ ఆల్రెడీ రిటర్న్. నౌ యూ కెన్ జస్ట్ క్విక్లీ కాపీ దిస్. ఐల్ గివ్ యూ 1 minute. ఎస్. సో నేనేమన్నాను? గుర్తు పెట్టుకోవాలంటే ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఎన్ని బాండ్ పైర్స్ ఉన్నాయి, ఎన్ని లోన్ పైర్స్ ఉన్నాయి. అప్పుడు మాత్రమే గుర్తు పెట్టుకోవచ్చు. లేకపోతే మగప్ చేయాలంటే ఇట్ ఇస్ ఇంపాసిబుల్. ఎన్ని మాలిక్యూల్స్ కి మగప్ చేస్తారు? కెమిస్ట్రీ అంటే ప్రతి ఒక్క కాంపౌండ్ ఒక కెమిస్ట్రీ, అవునా కదా? ప్రకృతిలో ఎన్ని కెమికల్స్ ఉన్నాయో అన్ని కాంపౌండ్స్ కి మీరు గుర్తు పెట్టుకుంటారా? ఇట్స్ ఇంపాసిబుల్. సో అర్థం చేసుకొని రాసుకోండి. వెరీ గుడ్. నౌ లాస్ట్ వన్, AB5E అంటే 5 బాండ్ పైర్స్ ఒక లోన్ పైర్. టోటల్ ఎంత? 6. 6 ఉంటే ఏ స్ట్రక్చర్? 6 ఉంటే ఆక్టాహెడ్రల్. ఎగ్జాంపుల్ BrF5. ఎస్, BrF5. You want time? Little more? Last one. Okay. BrF5. అప్పుడు ఏమవుతుంది? 6 ఉంటే స్ట్రక్చర్ ఏంటి? ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్ ఉండాలి. 5 బాండ్ పైర్స్ 1 లోన్ పైర్, అప్పుడు ఆక్టాహెడ్రల్. అప్పుడు ఎలా చేయాలి? Br. Yes. Now I am going to put 4 bonds in one tail. ఆక్టాహెడ్రల్ అంటే ఏంటి? ఒక స్క్వేర్, తర్వాత పైన ఒక బాండ్, కింద ఒక బాండ్. ఇప్పుడు లోన్ పేర్ ఎక్కడ వస్తుంది? లోన్ పేర్ ఇస్ గోయింగ్ టు బి బిలో. ఇక్కడ లోన్ పేర్, కింద యాక్సియల్ పొజిషన్ లో లోన్ పేర్. Rest all are going to be my fluorine. Yes. Now forget the lone pair. Forget the lone pair and again write the structure. And పైన ఒక బాండ్. ఇప్పుడు 3Dలో ఒకసారి చూద్దామా? లెట్స్ జస్ట్ సీ ఇన్ 3D. ఓకే, BrF5. ఇప్పుడు చూడండి, ఇది ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్, అవునా కదా? Is this an octahedral structure? Yes or no? See, you have a square and then above one, below, above and below one. Below ఏముంది? లోన్ పేర్. అబవ్ ఒక బాండ్ ఉంది. ఇప్పుడు
ఇది octahedral structure. అర్థమైందా? You are having just a square and above one, below one. Now forget the lone pair and now see how is the structure. ఒక స్క్వేర్ ఉంది, దానికి పైన ఒక బాండ్, దట్ ఈస్ అ స్క్వేర్ పిరమిడ్. వెరీ గుడ్. ఇట్ ఈస్ కాల్డ్ అ స్క్వేర్ పిరమిడల్ స్ట్రక్చర్. స్క్వేర్ పిరమిడ్. వెరీ గుడ్. ఇప్పుడు వాట్ వీఆర్ గోయింగ్ టు డూ is we are going and one last thing దీనికి మీరే ట్రై చేయాలి. ఇది మీకు homework. One last thing which is AB4E2 molecule example XeF4. Valence electrons on Xe is equal to 8. అది noble gas కదా. So ఎన్ని bond pairs? 4 bond pairs, 2 lone pairs. So again 4 plus 2 6. Now you have to see and try and tell me the answer. What will be the structure? Okay, this is your homework. ఇప్పుడు త్వరగా క్విజ్ చేద్దామా? ఆల్రెడీ ఎక్కువ చదివాము కదా, త్వరగా క్విజ్ చేద్దాం. లెట్స్ జస్ట్ ఫినిష్ అ క్విజ్. లెట్స్ జస్ట్ ఫినిష్ ద క్విజ్. ఎస్, ఓకే, జస్ట్ అ సెకండ్. దిస్ లాస్ట్ క్వశ్చన్ అలోన్ ఐ విల్ delete. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు హోస్ట్ అ క్విజ్. మీరు అందరం జాయిన్ చేయాలి. ఎస్, ఎక్కడ వెళ్ళాలి మీకు ఆల్రెడీ తెలుసు. గో టు kahoot.it. kahoot.it చాట్ బాక్స్ లో నేను పెట్టాను, వెళ్ళండి kahoot కి. వెళ్ళి ఈ నంబర్ కొట్టండి. గో అండ్ పుట్ దిస్ గేమ్ నంబర్. ఎస్, జస్ట్ గో అండ్ పుట్ దిస్ గేమ్ నంబర్. లెట్స్ సి. ఎస్, మీ స్కూల్ నేమ్ కొట్టండి అక్కడ నేమ్ లో. ఎస్, వెరీ గుడ్. వెరీ గుడ్. సూపర్. ఆల్ ఆర్ జాయినింగ్, ఆల్ అదర్స్ ఆల్సో జాయిన్. ఇట్స్ అ వెరీ షార్ట్ క్విజ్, మీకు అప్పుడే రీక్యాప్ అవుతుంది. I will finish in it. The quiz will be only for 2-3 minutes. Ante just to 6 questions. So 20 seconds ఒక క్వశ్చన్ కి అంతే. త్వరగా అయిపోతుంది. సో డోంట్ లీవ్ ద సెషన్. దిస్ విల్ బి అ గుడ్ రీక్యాప్. మరి ఈ క్విజ్ చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. లింక్ kahoot.it. Just go to kahoot.it. Okay, I will just give you the link also. Just go to kahoot.it. అంతే, లింక్ కొట్టాను నేను, చూడండి. ఐ హావ్ గివెన్ ద లింక్ ఇన్ ద చాట్ బాక్స్. kahoot.it కి వెళ్ళండి. Just click the link and go and put this number and type your school name. Ante. It's a very easy thing. ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా, ఎన్ని బాండ్ pairs, ఎన్ని లోన్ pairs. పజిల్ లాగా ఉంటుంది. We have to understand and enjoy this chapter. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. Please resend. Okay, sure. I'm resending the link. Okay. It's a very, very interesting chapter. పజిల్స్ గురించి తెలుసు కదా మీకు. యు నో అబౌట్ పజిల్స్, నో? హౌ టు సెండ్ లింక్. ఆ లింక్ నేను ఆల్రెడీ చాట్ బాక్స్ లో కొట్టాను కదా, ఆ లింక్ జస్ట్ క్లిక్ చేయండి. ఓకే, ఓకే, సారీ. ఐ థింక్ ఐఎమ్ నాట్ సెండింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఓకే, సారీ. ఓకే, ఇప్పుడు చూడండి, నేను పెట్టాను. ఓకే, గో టు దిస్ లింక్. ఐఎమ్ సారీ. యా, దిస్ ఇస్ ద లింక్. క్లిక్ దట్ లింక్ and just put this number and join the quiz. So many schools are there. Superb. All of you join quickly. Within 1 minute, we will start and it will get over also within 1 or 2 minutes. It's a very, very short, quick quiz. ఒక ర్యాపిడ్ ఫైర్ రౌండ్ అని చెప్తారు కదా, ర్యాపిడ్ గా అయిపోతుంది. ర్యాపిడ్ ఫైర్. వెరీ గుడ్. ఓకే, నౌ ఐ విల్ స్టార్ట్ ద క్విజ్. అండ్ అదర్స్, ఇఫ్ యూ ఆర్ జాయినింగ్, యూ కెన్ ప్లీజ్ జాయిన్. నో ప్రాబ్లమ్. యూ విల్ బి ఏబుల్ టు జాయిన్ ఇన్ ద మిడిల్. ఎస్, కెన్ వి క్విక్లీ స్టార్ట్? ఓకే, నౌ ఐఎమ్ స్టార్టింగ్ ద క్విజ్. సూపర్. Okay, now let me just start the quiz. You can join in between, don't worry, you can keep joining. Okay, this question is only on VSEPR theory. ఈ రోజు అంత టైం లేదు కదా ఆర్బిటల్స్ కూడా చేయడానికి. VSEPR theory, వెరీ గుడ్. AX5 మాలిక్యూల్ ఉంటే ఏ షేప్ ఉంటుంది అంటే ఎన్ని బాండ్ pairs ఉన్నాయి? 5 బాండ్ pairs. 5 బాండ్ pairs మాత్రమే ఉన్నాయి, లోన్ pairs లేవంటే
ఎలా ఉంటుంది? వాట్ ఈస్ ద షేప్? 5 bond pairs and no lone pairs. చెప్పండి, ఓన్లీ 5 seconds, ఓన్లీ 5 seconds, క్విక్లీ క్విక్లీ. సూపర్. ద స్ట్రక్చర్ ఇస్ ట్రైగోనల్ బైపిరమిడల్. స్క్వేర్ పిరమిడల్ గా ఉంటే ఒక లోన్ పేర్ ఉండాలి. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇట్ హ్యాస్ టు బి ట్రైగోనల్ బైపిరమిడల్. సూపర్. స్కోర్ బోర్డ్ వస్తుంది. వెరీ నైస్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. ఒక సెంట్రల్ ఆటమ్ లో 2 లోన్ పేర్స్ ఉన్నాయి, 3 బాండ్ పేర్స్ ఉంటే షేప్ ఎలా ఉంటుంది? 2 లోన్ పేర్స్ అండ్ 3 బాండ్ పేర్స్ అంటే AB3E2 టైప్. AB3E2 టైప్ ఉంటే ఎలా ఉంటుంది? 10 seconds మాత్రమే ఉన్నాయి. ఫాస్ట్ 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 చెప్పాలి మీరు. త్వరగా త్వరగా. 2 లోన్ పేర్స్ ఉన్నాయి. ఒక లోన్ పేర్ ఉంటే సీసా ఓకే. దెర్ ఆర్ 2 లోన్ పేర్స్. హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బి? కెన్ యూ సీ? ఇక్కడ చూడండి, ఇలాంటి స్ట్రక్చర్. Two lone pairs and only 3 bond pairs. It will be a T-shaped structure. Yes, very good. Now let's go and see the scoreboard. Superb. Okay, next question. AB4E molecule SF4 laga unte A type structure. గుర్తు పెట్టుకోండి, సీసా అంటే ఇట్ ఇస్, చూడండి, మీరు కొంచెం యూ హ్యావ్ టు థింక్ అండ్ ఆన్సర్ ఫర్ దిస్. Everyone has put seesaw structure. Correct. But what is a seesaw structure? ఒక స్క్వేర్ ని ఫోల్డ్ చేస్తే కూడా ఇట్ విల్ బి అ సీసా స్ట్రక్చర్. ఒక టెట్రాహెడ్రన్ ని బెండ్ చేస్తే బాండ్స్ బాండ్స్ అన్ని బెండ్ చేస్తే కూడా ఇట్ విల్ బి సిమిలర్. Yes, so all of the above options is correct. I think many people have made mistake in this. ఇది మీ టెక్స్ట్ బుక్ బ్యాక్ క్వశ్చన్, సో ఇది ఖచ్చితంగా ఎగ్జామ్ లో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. గుర్తు పెట్టుకోండి. డిస్టార్టెడ్ టెట్రాహెడ్రల్ అంటే ఒక టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ డిస్టార్ట్ చేస్తే కూడా ఇట్ ఇస్ అ సేమ్ స్ట్రక్చర్. నౌ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ జీరో డైపోల్ మూమెంట్? ఏ స్ట్రక్చర్ చాలా సిమెట్రికల్ గా ఉండని చూడండి. ఏ స్ట్రక్చర్ సిమెట్రిక్ గా ఉందో ఆ స్ట్రక్చర్ కి డైపోల్ మూమెంట్ ఉంటుంది. సో నౌ యూ హ్యావ్ టు కనెక్ట్ ఎలక్ట్రోనెగటివిటీ అండ్ దిస్. ఓన్లీ 5 seconds. కమ్ ఆన్, క్విక్ క్విక్ క్విక్. క్విక్లీ టెల్ మీ. ఓకే, మెనీ పీపుల్ హ్యావ్ టోల్డ్ హెచ్ఎఫ్. జీరో డైపోల్ మూమెంట్. హెచ్ఎఫ్ అంటే చాలా పోలార్ గా ఉంటుంది. వెరీ వెరీ పోలార్ మాలిక్యూల్. ఫ్లూరిన్ చాలా ఎలక్ట్రోనెగటివ్, విచ్ ఇస్ మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ మాలిక్యూల్ ఇన్ ద హోల్ పీరియాడిక్ టేబుల్. సో హౌ ఇట్ విల్ బి హెచ్ఎఫ్ విచ్ హ్యాస్ జీరో డైపోల్ మూమెంట్ అని అడిగారు. హెచ్ఎఫ్ ఇస్ అ ఆల్మోస్ట్ అయానిక్ కాంపౌండ్, సో ఇంపాసిబుల్. ఇట్ కెనాట్ బి జీరో డైపోల్ మూమెంట్. బిఎఫ్3 ట్రయాంగిల్ షేప్ గా ఉంటుంది. సో what will happen? BF3 will be triangle shape and అన్ని directions లో ఎలక్ట్రోనెగటివిటీ ఈక్వల్ గా ఉంటుంది. సో టోటలీ ఇట్ విల్ బి జీరో. ఐ థింక్ ఇది ఆల్రెడీ మీరు చదివారు. ఎస్, వీ హ్యావ్ ఆల్రెడీ ఫినిష్డ్ ఎలక్ట్రోనెగటివిటీ. వెరీ గుడ్. నౌ లెట్స్ గో ఫర్ ద ఫిఫ్త్ క్వశ్చన్. Fifth question, almost we are done. Fifth question, which of the following is correct? ఒక PCl5 మాలిక్యూల్ ఏ ఏది కరెక్ట్ అని కరెక్ట్. రెండు. ఓన్లీ 5 more seconds. క్విక్ 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 క్విక్. కమాన్. ఓకే, PCl5 లో ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్ అంటే 3 ఈక్వటోరియల్ బాండ్స్ అండ్ 2 యాక్సియల్ బాండ్స్ ఉంటాయి. వెరీ గుడ్. ఈక్వటోరియల్ బాండ్స్ లో బాండ్ యాంగిల్ 120 డిగ్రీ, యాక్సియల్ బాండ్ అండ్ ఈక్వటోరియల్ మధ్యంలో ఉన్నది 90 డిగ్రీ, ఎందుకంటే పర్పెండికులర్ గా ఉంటుంది. నెక్స్ట్, యాక్సియల్ బాండ్స్ ఆర్ లాంగర్ అండ్ వీకర్. ఎస్, యాక్సియల్ బాండ్స్ లాంగర్ గా ఉంటాయి, పర్పెండికులర్ బాండ్స్ ఎక్కువ ఉంటుంది దాన్ ఈక్వటోరియల్ బాండ్స్. దట్స్ వై ఇట్ ఇస్ అలాంగ్ ది వర్టికల్. అవునా కదా? సో దే ఆర్ లాంగర్. సో ఆల్ ఆఫ్ ది అబౌవ్. వెరీ గుడ్. నౌ లాస్ట్ క్వశ్చన్. ఎస్, మెనీ పీపుల్ ఆర్ ఆన్సరింగ్ ఇన్ చాట్ బాక్స్. సూపర్. ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్ చెప్పండి. ఒక అమోనియా మాలిక్యూల్ అంటే NH3 మాలిక్యూల్ ట్రైగోనల్ ప్లేనర్ గా ఉండొచ్చా? అమోనియాకి విచ్ టైప్ ఇట్ ఇస్? AB3E టైప్ అంటే ఒక లోన్ పేర్ ఉంది. సో 3 బాండ్ పేర్స్, ఒక లోన్ పేర్ ఉంది. అప్పుడు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది?
వెరీ గుడ్. మెనీ హ్యావ్ టోల్డ్ ట్రూ. హౌ? అమోనియా మాలిక్యూల్ కి ఒక లోన్ పేర్, మూడు బాండ్ పేర్స్ ఉన్నాయి అంటే టెట్రాహెడ్రల్ లో అరేంజ్ చేసి తర్వాత ఫర్గెట్ ద లోన్ పేర్స్, ఒక పిరమిడ్ లాగా వస్తుంది. సో ఇట్ ఇస్ ట్రైగోనల్ పిరమిడల్ అండ్ నాట్ ట్రైగోనల్ ప్లేనర్. వెరీ గుడ్. నౌ లెట్ us see the scoreboard. Let us see the scoreboard. GJC Penamore, superb. You are in the third place. Then it is GJC VZM, and the first place is backed by superb. I think you people have understood everything, and the participants have also done a very, very great job. Yes, superb. So now, okay, superb. Okay, now what I want to tell is don't worry, class అయిపోయింది మీకు. Don't worry, you're free to go. But one thing what I want to tell is ఇప్పుడు మీకు కన్ఫ్యూషన్ గా ఉండొచ్చు ఎందుకంటే ఎక్కువ మాలిక్యూల్స్ ఉన్నాయి. వి హావ్ స్టడీడ్ సో మెనీ మాలిక్యూల్స్. కానీ తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడు వీకెండ్ లో నోట్బుక్ ఓపెన్ చేసి చూడండి ఒకసారి ఈ టేబుల్. అప్పుడు చాలా బాగా అర్థమవుతుంది మీకు. యూ విల్ అండర్స్టాండ్ వెరీ వెల్. ఇట్ ఇస్ వెరీ ఈజీ. జస్ట్ సీ బాండ్ పేర్, లోన్ పేర్ అండ్ అరేంజ్ ద మాలిక్యూల్స్. దట్స్ ఇట్. ఇట్స్ వెరీ ఈజీ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ సో మచ్ టీచర్స్. ఆ శైలిలో మీరు చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు. దట్ ఈస్ వై స్టూడెంట్స్ అందరూ క్లాస్ లో కూర్చున్నారు. అవునా కదా? లేకపోతే స్కూల్ అన్ని అయిపోయిన తర్వాత ఎవరు వస్తారు క్లాస్ కి? థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్. మీకు పెద్ద పెద్ద థ్యాంక్స్. అన్ని అయిపోయింది స్కూల్లో. దెన్ యు ఆర్ సిట్టింగ్ ఇన్ ద క్లాస్. థ్యాంక్ యూ. ఒకసారి వెళ్ళి నోట్బుక్ రివైజ్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే అడగొచ్చు. నేను ఇక్కడ ఉంటాను. ఎస్, ఎనీ డౌట్స్ ఫర్ ఎనీబడి?